హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా విశ్లేషణలు, టాలీవుడ్ గురించి ఆసక్తికరమైన విషయాలు, మరెన్నో ఎంటర్టైనింగ్ వీడియోలని అందిస్తూ ఉంటాం. మీరు సినిమా లవర్ అయితే ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ సినిమా గురించి కాదు, టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి. అదే అత్తారింటి దారేది. 2013లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ యొక్క అసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క అద్భుతమైన కథనం మరియు పైరసీ సమస్యలను ఎదుర్కొని కూడా ఈ సినిమా ఎలా సక్సెస్ అయింది అనే విషయాలని ఈ వీడియోలో విశ్లేషించేద్దాం. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ జర్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. అథారిటీకి దారేది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ మరియు డ్రామా అన్నీ కలిసుంటాయి. ఈ సినిమా కథ గౌతమ్ నందా అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇతను తన తాత ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒకటిగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ కథలో పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ గౌతమ్ నందా తన అత్త ఇంటికి డ్రైవర్‌గా వచ్చి కుటుంబ సభ్యులను ఎలా పరిష్కరిస్తాడు, కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. ఈ ప్లాట్ ఈ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాసి డైరెక్ట్ చేశారు. ముందుగా ఈ సినిమా విడుదల నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. అత్తారింటికి దారేది 2013 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్‌లో ఫాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఈ సినిమా విడుదలకి ముందు ఒక పెద్ద సమస్య ఎదురైంది. అదే పైరసీ. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే దాని ఫుల్ లెంగ్త్ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అది కూడా హెచ్‌డీ ప్రింట్. థియేటర్ ప్రింట్ కాదు. ఎందుకంటే థియేటర్‌లో అప్పటికి ఇంకా రిలీజ్ కాలా. హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ అయింది. ఇది టాలీవుడ్‌లో అప్పట్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్. సినిమా ఇండస్ట్రీలో పైరసీ అనేది ఎప్పుడూ ఒక సమస్య. కానీ ఈ సినిమా విషయంలో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే జనరల్‌గా సినిమా రిలీజ్ అయినాక పైరసీ జరుగుతాయి. ఇది సినిమా రిలీజ్ కాకముందే పైరసీ జరిగిపోయింది. సో, అయినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఎందుకు? దీని మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్. 'పవర్ స్టార్' అనే పేరు వినగానే థియేటర్‌లు ఫుల్ అయిపోతాయి. ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ఒక పండగ లాంటిది. పైరసీ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ థియేటర్లలో సినిమా చూడటానికి ఒక్క అడుగు కూడా వెనక్కేయలేదు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క స్టార్ పవర్‌కి ఒక గొప్ప ఉదాహరణ. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడితే, ఆయన ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు, రచయిత కూడా. త్రివిక్రమ్ ఒక కథను ఎలా చెప్పాలి, ఎమోషన్స్‌ని ఎలా హైలైట్ చేయాలి, కామెడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆయనకు బాగా తెలుసు. 'అత్తారింటికి దారేదిలో' ఆయన రాసిన డైలాగ్స్ గాని, సీన్స్ గాని, ఆ కథనం గాని అన్నీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. ఉదాహరణకి 'పవన్ కళ్యాణ్' మరియు 'నదియా' మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా చాలా బలంగా ఉంటాయి. అలాగే 'బ్రహ్మానందం', 'ఆలీ' మరియు 'ఎంఎస్ నారాయణ' వంటి వాళ్ళతో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులని నవ్వించాయి. సినిమాలోని మరో హైలైట్ ఏంటంటే 'దేవిశ్రీ ప్రసాద్' యొక్క మ్యూజిక్. 'ఆరు అడుగుల బుల్లెట్' గాని, ఆహ్, ఇంకా మిగతా చాలా పాటలు. అన్ని పాటలు గూడా అప్పట్లో చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ పాటలు సినిమాకి మరింత ఎంగేజ్‌మెంట్‌ని ఇచ్చాయి. 'దేవిశ్రీ ప్రసాద్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి పెద్ద బలం అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆయన మ్యూజిక్ ప్రేక్షకులని కనెక్ట్ చేసేసింది. ఇక సినిమాలోని నటీనటుల గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒక్కడే సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. ఆయన స్టైల్ గాని, డైలాగ్ డెలివరీ గాని, మరియు ఎమోషనల్ సీన్స్‌లో నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక 'సమంత రుత్ ప్రభు' గాని, 'ప్రణీత సుభాష్' గాని హీరోయిన్స్‌గా చాలా బాగా నటించారు. 'నదియా' గాని, రావు రమేష్ మరియు భానుప్రియ వంటి సీనియర్ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. 'అత్తారింటికి దారేది' యొక్క లెగసీ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు 74,00,00,000 షేరుతో ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఇది ఒక్కటే కాదు,
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఒక కొత్త ట్రెండ్ సెట్ అయింది. ఈ సినిమా విజయం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే ముందుగా 'పవన్ కళ్యాణ్' యొక్క స్టార్ పవర్ అని చెప్పొచ్చు. రెండవది 'త్రివిక్రమ్' యొక్క కథనం మరియు డైలాగ్స్. మూడవది 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్. నాలుగవది ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కథ. ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి 'అత్తారింటికి దారేదిని' ఒక ఐకానిక్ సినిమాగా మార్చేసాయి. పైరసీ సమస్య ఉన్నప్పటికీ ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయింది అనే దాని గురించి కొంచెం డీప్‌గా మాట్లాడుకుందాం. ఒకవైపు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్‌లో చూడడానికి ఎంతో ఆసక్తిగా చూపించారు. మరోవైపు సినిమా యొక్క కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, ముఖ్యంగా ఫ్యామిలీ విలువలను హైలైట్ చేసే సీన్స్ గాని, ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాయి. ఉదాహరణకి 'గౌతమ్ నంద' తన అత్త ఇంట్లో డ్రైవర్‌గా ఉంటూ, కుటుంబ సభ్యులను ఒక్కటిగా చేసే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా ఎలా నిలిచింది అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. 'అత్తారింటికి దారేది' తర్వాత టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఒక కొత్త ఊపు వచ్చింది. ఈ సినిమా విజయం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన సినిమాలు ఎలా వర్క్ అవుతాయి అనే దానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చాలా మంది డైరెక్టర్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసే సినిమాలు తీయడం ప్రారంభించారు. ఇక సినిమా యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ కూడా ఒక హైలైట్ ఈ సినిమాకి. ప్రసాద్ మూరెళ్ళ యొక్క సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక రిచ్ లుక్‌నిచ్చింది. ఎడిటింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎక్కడ సినిమా ల్యాగ్ అవ్వదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై క్వాలిటీలో ఉంటాయి. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కి ఒక గొప్ప ఉదాహరణ. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ మనం దాని ఇంపాక్ట్‌ని కూడా విశ్లేషించాలి. 'అత్తారింటికి దారేది' ఒక సినిమాగా మాత్రమే కాదు, ఒక కల్చరల్ ఫినామినన్‌గా కూడా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఫాన్స్ సెలబ్రేషన్స్ గాని, థియేటర్‌లో డాన్సులు గాని, మరియు పవన్ కళ్యాణ్ డైలాగ్స్‌ని రిపీట్ చేయడం వంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఫాన్స్‌కి ఒక ఎమోషనల్ జర్నీగా మిగిలిపోయింది. చివరగా 'అత్తారింటికి దారేది' ఒక సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్‌లో ఒక లెగసీ. ఈ సినిమా పవన్ కళ్యాణ్ యొక్క స్టార్‌డమ్‌ని, త్రివిక్రమ్ యొక్క టాలెంట్‌ని మరియు టాలీవుడ్ యొక్క బలాన్ని ప్రపంచానికి చాటింది. పైరసీ వంటి సవాళ్లను ఎదుర్కొని కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇది ఒక సినిమా ఎలా ప్రేక్షకులని ఆకర్షించగలదు, ఎలా చరిత్ర సృష్టించగలదు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ. సో ఫ్రెండ్స్, ఇది 'అత్తారింటికి దారేది' గురించి మనం మాట్లాడుకున్న విశ్లేషణ. ఈ సినిమా గురించి మీకేమైనా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయా? లేదా ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు ఏంటి? సాంగ్స్ ఏంటి? ఫేవరెట్ సాంగ్స్, డైలాగ్స్ ఏంటి? ఇవన్నీ కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.